ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం మూలా నక్షత్రంలో పుట్టిన వారిది, అలాగే పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారిది, ధనుర్ లగ్నంలో పుట్టిన వారి జ్యోతిష బలం నూతన సంవత్సరం 2026 సంవత్సరం ఎలా ఉందో చూడు. జానకిరామ్ చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో సరస్వతి దేవత వచ్చిందండి. షిరిడి సాయిబాబా వచ్చిండు. ధనుస్సు రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం మూల నక్షత్రంలో పుట్టింది సరస్వతి దేవత అండి. ధనుస్సు రాశి వారి సరస్వతి అనుగ్రహం చాలా ఉంటుంది ఈ రాశి వారికి. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. కానీ మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమాన యోగ బలం ఉంటుంది. కానీ విద్యా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, ఆరోగ్య రంగంలో సంబంధించిన వారు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విద్యా బలంలో కలిసి వస్తుంది. వ్యాపారస్తుల ధనమూలంగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు మాత్రం చికాకులు తప్పవు, ఇబ్బందులు. వారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారైనా సరే. కానీ మీరు జాతకంలో ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారైనా సరే, రెవెన్యూ రంగం వారైనా సరే, నీటిపారుదల రంగం వారైనా సరే, ట్రాన్స్పోర్ట్ రంగం వారైనా సరే, అలాగే మాత్రం మున్సిపల్ రంగం సంబంధించిన వారైనా సరే, అలాగే మాత్రం ముఖ్యంగా ప్రతి డిపార్ట్మెంట్ వారికి కొన్ని ఇబ్బందులు తప్ప, ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే కార్యసారథకుడు, ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహకారకుడు మాత్రం సంబంధించిన దేవుళ్ళని పూజ చేయాలి. గురుగ్రహ అనుగ్రహ కారకులు అంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వారి జాతకంలో దత్తాత్రేయుని పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే రాఘవేంద్ర స్వామిని పూజ చేయడం మంచిది. అలాగే పండరినాథుని పూజ చేయడం చాలా వరకు మంచిది. సరస్వతి దేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. విద్యా సముద్రం లాంటిది. ఇంకా చదువుకుంటుంటే నిత్య విద్యార్థి అవుతాడు, కానీ చదువు ఇంకిపోదు, మిగిలిపోదు. మరి జాతకంలో చూడాలంటే మాత్రం వివాహమైన వారికి భార్య భర్తల్లో మాత్రం ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి ఏమైనా వివాహ సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యా విషయంలో చూడాలంటే మాత్రం డిగ్రీల విషయంలో కొన్ని వందల రకాల డిగ్రీలు ఉంటాయండి. నాకైతే కరెక్ట్ తెలియదు. లాకి సంబంధించిన వారు కావచ్చు, ఇంజనీరింగ్ రంగం సంబంధించిన వారు కావచ్చు, అలాగే ఆరోగ్య రంగం సంబంధించిన వారు కావచ్చు, బిజినెస్ రంగం సంబంధించిన వారు కావచ్చు. చాలా వరకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దలు ఒక రకంగా చదువుకొని అనుకుంటారు, వీరొక రంగం పట్టుకునేది ఉంది. కొన్ని డిగ్రీలు తేడా ఉంటాయి, ఇట్లా కలిసి వస్తుంది. అలాగే విదేశాలను వెళ్ళాలనుకునే వారికి కూడా శుభయోగం ఉంది. మూల నక్షత్ర జాతకులు ఖచ్చితంగా సరస్వతి మాత్రం పూజ చేయాలి. ఇక్కడైతే బాసర సరస్వతి దేవతని పూజ చేయవచ్చు. ఇంకా ఏరియా ప్రాంతంలో ఉంటే వారు ఎక్కడైనా ఆలయం ఉంటే అక్కడ పూజ చేయవచ్చు, చాలా వరకు మంచిది.